ఎన్నికల మేనిఫెస్టోలో తామేమి ఇస్తామన్నది చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల కొనసాగింపుతో పాటుగా అందులో ఒకటి రైతులకు ఇచ్చేటటువంటి ఏదైతే 12,500ని 13,500 ఇస్తున్నాం, ఇప్పుడు అది 16,000 చేస్తామన్నారు. అదొక 3,500 రూపాయల పెంపు. అదే సందర్భంలో పెన్షన్కి సంబంధించి 500 రూపాయలు పెంచుతామన్నారు. అది 28, 29లో 250, 250 చొప్పున. అట్లాగే మరొకటి కీలకమైనటువంటి అంశం వచ్చేటప్పటికి అమ్మ ఒడి 17,000 చేస్తూ 15,000 మహిళలకి నేరుగా ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్కి పెట్టేటట్టుగా చేసుకొస్తున్నారు. ఈ మూడే పెంచుకొచ్చారు. అదే సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే ఏమీ చేయరు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అందులో రైతులకి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చేయలేదు. ఆడబిడ్డ పుట్టినటువంటి వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో 25,000 డిపాజిట్ చేస్తున్నారు. ఎవరికి ₹1 డిపాజిట్ చేయలేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే 2,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 5 ఏళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు 2,000 చొప్పున 1,20,000 ఇవ్వలేదు. అరువులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఒక్క పేదవారికి కూడా ఇవ్వలేదు. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నారు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు. అయినయ్యా అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసి ప్రశ్నిస్తున్న అంశాలు.